వాక్యాన్ని అమ్ముకోవటం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? ఇవన్నీ స్పష్టంగా చెప్తా. ఈరోజు జాగ్రత్తగా రెఫరెన్సులు మీరు నోట్ చేసుకొని చదువుకోవాలి. అమ్మ చదువమ్మా అనిత. పెర్గమ సంఘం గురించి చెప్తున్నాం కదా, 2వ అధ్యాయము 14-15 వచనాలు. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నీకోలాయితుల బోధ అనుసరించువారును నీలో ఉన్నారు. చాలు, ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి వచనము వెంబడి వచనం ప్రకటన గ్రంథంలో దాచబడిన సత్యములను మా ముందుంచుతున్నావు తండ్రి. నీ బిడలు విన్నట్టే వెళ్లకుండా విన్న వాక్యాలను నెమరవేసుకోవటాన్ని తండ్రి, వారికి తెలిసిన అనేక మంది విశ్వాసులను ఈ ప్రకటన గ్రంథం వినటానికి నడిపించాలన్న ఆసక్తి వారిలో దయచేయండి. వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి ఈ 2 వచనాలలో దాచబడిన సత్యములను మా ముందుంచి ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఈ సంఘాన్ని గురించి దేవుడు చాలా మెప్పుతో ఆ సంఘానికి ఉండే చక్కని క్వాలిటీస్, సాతాను సింహాసనము వేసుకున్న స్థలములో నువ్వు ఉన్నావు, అక్కడ నీ విశ్వాసాన్ని కాపాడుకున్నావు అని చెబుతూ కొన్ని తప్పిదాలను చూపెడుతున్నా. ఏంటి? నికోలాయితు బోధ అనుసరించేవారు నీలో ఉన్నారు. నికోలాయితు బోధ అన్నా బిలాము బోధ అన్నా ఒక్కటే. ఏంటి బిలాము బోధ? బిలామును మనకు తెలుసు, మోయాబు రాజు బాలాక్ నా నిమిత్తం ఈ జనులను వచ్చి నువ్వు శపించాలి అని బాలాకు రాజు కొంతమంది బిడలను పంపించాడు, తన పనివారిని పంపించాడు. ఆ దినము బిలాము, మీరు రాత్రి ఇక్కడే ఉండండి, పనివారిని నేను ప్రార్థన చేసి చెప్తా అన్నాడు. దేవుడు ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడు. అదే చెప్పాడు. అంతకంటే గనులను పంపించి నీకు కావలసినంత ధనాన్ని ఇస్తా, నీకు కీర్తినిస్తా, ప్రతిష్టనిస్తా అని మరలా పంపాడు. మరలా పంపినప్పుడు గాడిద అడ్డం వచ్చింది. దాని తర్వాత 3 స్థలాలలో శపించాలి అని దేవుని బిడలను ప్రయత్నం చేస్తే దేవుడు ఆశీర్వచనమే పెట్టాడు, శాపాన్ని పెట్టలేదు. ఇంకా అనుకున్నాడు, ఇప్పుడు నోట్లో మాట పెట్టేది ఎవరండి? దేవుడే. శపించాలి అనుకున్నా 3 స్థలాలకు తీసుకెళ్ళాడు బాలాక్. ఇక్కడ నుండి శపించు అంటే ఆశీర్వదించాడు. మరలా 2వ రోజు తీసుకెళ్ళి ఈ స్థలము నుండి శపించు, అక్కడ ఆశీర్వదించాడు. 3వ స్థలాన్ని ఇంకొక స్థలానికి తీసుకెళ్ళి అక్కడి నుండి శపించు అంటే అక్కడ కూడా ఆశీర్వదించాడు. ఇంకా బాలాకు రాజు కోపం వచ్చి అన్నాడు, అరే నేను వాళ్ళని శపించమంటే ముమ్మారు నువ్వు ఆశీర్వదిస్తూనే ఉన్నావని చూపించలేదు. సంఖ్యాకాండంలో ఉంటారు, 24వ అధ్యాయం 23వ అధ్యాయంలో ఉంటారు. ఇంకా బాలాకు ఇచ్చిన ద్రవ్యాన్ని తీసుకోవాలి అంటే, ఈ ప్రజలు శపించబడాలి అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెయ్యాలి. అప్పుడు శాపం వీరి మీదకి వస్తుంది, దైవ సన్నిధి వీరి నుండి పోతుంది. కనుక కొత్త బోధ డబ్బుకు అమ్ముడిపోయి ఏం చేశాడు అంటే, దేవతలకు బలిచ్చిన వారిని తినొచ్చు, తప్పులేదు. 2వది, జారత్వం చెయ్యొచ్చు. జారత్వం చేస్తే నీ శరీరంతో చేస్తున్నావు, నీ ఆత్మకు మాత్రం కల్మషం అంటుకోదు. ఈ శరీరం మట్టిలో నుంచి వచ్చింది, మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక ఈ శరీరంతో ఏం చేసినా పర్వాలేదు అన్న బోధ స్టార్ట్ చేశాడు. ఈ బోధన బట్టి ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి తెగులు తెచ్చుకొని 24,000 మంది చచ్చిపోయారు. ఈ బిలాము దేనికి ఆశపడ్డాడంట? అమ్మ చదవండి,
2వ పేతురు 2వ అధ్యాయం 16వ వచనములో ఇక్కడ అంటున్నాడు, బిలాము బహుమానమును దుర్నీతిని వలన కలుగు బహుమానాన్ని ప్రేమించాడు. 2:16. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. ఏను ప్రేమించాడంట? ఇక్కడ మన దేవుడు ఎవరు? నీతి కలిగిన దేవుడు. మన దేవుడు ఎవరిని తీసుకొని వెళ్ళటానికి మధ్యాకాశానికి వస్తున్నాడు? నీతిమంతులను తీసుకొని వెళ్ళటానికి వస్తున్నాడు. అయితే బిలాము ప్రారంభం చక్కగా ఉందండి. అసలు బిలాం ప్రవచించింది ఉంది. ఏంటి? అబద్ధమాడుటకు ఆయన నరమాత్రుడు కాదు, పశ్చాత్తాపడుటకు ఆయన మానవుడు కాదు. 24 సంఖ్యాకాండం 19లో 17వ వచనంలో ఏమా అన్నాడు తెలుసా? నక్షత్రము యాకోబులో ఉదయిస్తాది, రాజదండము ఇశ్రాయేలీల నుంచి వస్తాది. అంటే యేసును గురించి ప్రవచించాడండి, గొప్ప ప్రవక్త ప్రారంభంలో. అయితే ఈరోజు గొప్పగా దేవుని వరాలతో నింపబడిన సేవకులు ప్రారంభం చాలా చక్కగుంది. దేవుడు వారికి ఇచ్చిన వరాన్ని దేవుని కొరకు వినియోగించవలసింది. రాను డబ్బుకు ఆశపడి, ధనానికి ఆశపడి అమ్ముకుంటున్నారు. అమ్మ, ఇప్పుడు ఇర్మియా 6వ అధ్యాయం 13వ వచనం, జెర్మియా 6th చాప్టర్ 13th verseలో ఇక్కడ అంటున్నాడు, అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనెదరు. చదవమ్మా. అల్పులేమి ఘనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. చాలు అమ్మ. మొట్టమొదట ధనానికి అమ్ముడుపోయి బోధ మార్చినది ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ప్రతి దానికి ప్రారంభం ఉంటుంది కదా, ఒక ప్రారంభం. పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఆదా అవ్వలో దేవునికి అవిధేయత చూపించటం వలన. మొట్టమొదట ధనానికి అమ్ముడిపోయి బోధన మార్చేది. అంటే సత్యాన్ని బోధించవలసిన బోధకుడు, పరిశుద్ధతలో నడిపించవలసిన బోధకుడు, ధర్మశాస్త్రానుసారంగా నడిపించవలసిన బోధకుడు సత్యమునకు వ్యతిరేకంగా బోధ ప్రారంభించాడు. దేని కొరకు? ధనమును ఆశించి. ఇక్కడ రాశాడు కదా, దోచుకొనువారు. ఇప్పుడు చూడండి, రకరకాల బోధలు వచ్చాయి. ఏంటి? ప్రతి సేవకుడు ప్రారంభం బాగానే ఉంటుంది. ఇప్పుడు సొలొమోను ప్రారంభం కూడా చాలా బాగుంది. నేను బాలుడను, జ్ఞానము లేని వాడను, ఇంత గొప్పదైన నీ జనం అన్నాడు ప్రారంభం. అంతం వచ్చేసరికి దేవుడే మాట్లాడిన పెడచెవిని పెట్టే. ప్రారంభంలో దేవుడిచ్చిన కృపావరాలు దేవుని కొరకు వినియోగించారు. తర్వాత ధనానికి ఆశపడి, ఇప్పుడు చూడండి, కర్చీఫులు అమ్ముతున్నాం. ఈ కర్చీఫు మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే, మీ రక్త సంబంధానికి ఎవరైనా అనారోగ్యం ఉంటే వెయ్యండి, పోతుంది. చాలా దినాల క్రితం మా విశ్వాసం ఒక ఆయన ఉన్నాడు. ఆయన బిహెచ్ఎల్లో పనిచేసేవాడు. ఒక ఆయన దగ్గర ఏమండి చాలా జాగ్రత్తగా ఖర్చు తీసుకురా, కింద పడిపోకూడదు. ఏంటండి ఖర్చు పెట్టి కొన్నామంట. ఎందుకంట? అది ఎవరి మీద వేస్తే అది సత్తత వస్తుందంట. అంటే ఏంటి? ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు. అల్పులేమి గనులేమి మోసము చేసి దోచుకొందరు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. చదువమ్మా. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. వీరందరూ ఎలాగంట? ఇప్పుడు బిలాము, అమ్మ యోధా రాసిన పత్రిక వెళ్ళమ్మా. ఇక్కడ బిలాము ఏంటి? బహుమానమును ఆశించి ఇక్కడ అంటున్నాడు, తప్పు మార్గమున వైపు పరిగెత్తాడు. 11వ వచనం చదవమ్మా. అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి. బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరుగెత్తిరి. అమ్మ, దేని కొరకంట? తప్పు మార్గం దేని కొరకు వెళ్ళినారా? బహుమానం కొరకు, ధనం కొరకు. ఈరోజు చూడండి, ప్రాస్పరిటీ బోధలు వచ్చాయి. సో సీడ్ హియర్. ఇక్కడ
100 రూపాయలు వెత్తండి, 1000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు బైబిల్లో ఎక్కడైనా ఉందమ్మా ఎక్కడైనా? 10వ భాగం మందిరానికి తేవాలి. మందిరానికి తెచ్చి దీనిని తెచ్చి శోధిస్తే ఆకాశ వాకిళ్ళు విప్పి పట్ట జాలనంత విస్తార దీవెనలు కుమ్మరిస్తానని దేవుడు చెప్పే. అయితే ఎడేమంటున్నాడు? మాకు 10,000 కానుకివ్వండి, మీకు ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం లేకపోతే పొరపాటున ఎవరికో వచ్చిందంటే వాళ్ళు సాక్ష్యం పెడతారు. ఏమని? ఈయన 10,000 ఇచ్చాడు, ఈయన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి 10,000 ఇచ్చాడు, ఉద్యోగం వచ్చింది. ఇక్కడేంటి? వంకర మార్గములో నడిపిస్తూ ఉన్నారు. చాలా చక్కగా అమ్మా అదే అలాగే ఉంచి యోధా రాసిన పత్రిక అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 30వ వచనములో భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి చెబుతూ, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు సంఘములో నుండి వస్తాయి, వారు మందను కనికరించరు, వంకర మార్గాల్లో నడిపిస్తారు. చదవమ్మ 20:30. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. ఇప్పుడు యోధాకి వెళ్ళిపో అమ్మ. వంకర మార్గం అంటే ఎవరిది? సాతాను మార్గం. మీరు చూడండి, సాతాను దేవుడు దేంతో పోల్చాడు? సర్పంతో పోల్చాడు కదా. ఇప్పుడు సర్పం తిన్నగా నడవటం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారండి ఎవరైనా? వంకరగానే వెళ్తుంది. ఇక్కడ అంటున్నాడు, నేను వెళ్ళిన తర్వాత వంకర మార్గం బోధించేవారు వస్తారు. ఎఫెసీ సంఘాన్ని గురించి చెప్పినప్పుడు నికోలాయితు క్రియలను దేశించింది. ఎందుకు? పౌలు గారు చెప్పారు ముందుగా, వంకర మార్గాలు బోధించేవారు వస్తారు. ఇక్కడ అంటున్నాడు, దేవుని కృప అంట కామాభిలాష కొరకు ఉపయోగించుకుంటారంట. 4వ వచనం చదవమ్మ, యోధా రాసిన పత్రిక. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు. చాలు. దేవుని కృప దేనికంట? కామాభిలాష కొరకు దుర్వినియోగపరుస్తారంట. వీరు సేవ చేస్తారు. దేని కొరకు? లాభం కొరకు సేవ చేస్తారు. అమ్మా అలాగే ఉంచి యోధా రాసిన పత్రిక. భక్తుడైన పౌలు ఏవేవి నాకు లాభకరములుగా ఉన్నవో క్రీస్తును సంపాదించుకోవాలని సమస్తాన్ని నష్టపరుచుకున్న నిజమైన దైవజనుడు చేశాడు. ఇక్కడ దురాశ వలన లాభమును అపేక్షించి 16వ వచనం చదవమ్మ. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. దేని కొరకంట? లాభం కొరకు. ఈ విశ్వాసులు సంఘానికి వస్తున్నారు, వీళ్ళ ద్వారా నాకేం లాభం కలుగుతుంది? వీళ్ళని పరలోక రాజ్యానికి నడిపించాలి, యేసుక్రీస్తు దగ్గర నిలబెట్టాలని కాదు. వీరి ద్వారా ఏమి లాభం కలుగుతా? మీరు 10,000 ఇవ్వండి, మీ పేరు రాస్తాం. బుద్ధిహీనులు. ఇప్పుడు చూడండి, మన సంఘానికి ఒక ఆమె వచ్చింది, పోలీసా. ఇప్పుడు రావట్లే. ఎందుకు? ఇలాంటి బోధలు వాళ్ళకి చక్కగా ఉంటాయి. ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నాడు, లాభం కొరకు. వ్యాపారం చేసేవాడు ఎవడైనా చెప్పండి, వ్యాపారం చేసేవాడు ఎవడన్నా వ్యాపారం, ఈ వ్యాపారంలో నష్టం వస్తుంది అంటే చేస్తాడా? లాభం కొరకు చేస్తాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, పానార్పణముగా నన్ను నేను పోసుకుంటున్న భక్తుడైన పౌలు అంటున్నా. నష్టపరుచుకున్నాడు. సేవకుడు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అయితే ఈ బిలాం ప్రారంభం చక్కగా ఉంది. అయితే బాలాకు రాజు ఇచ్చిన ద్రవ్యం కొరకు, బహుమానం కొరకు ఆశించి బోధను మార్చాడు. అమ్మ ఆమోసుకెళ్ళమ్మ, మీకాకెళ్ళు. మీకా 3వ అధ్యాయం 11వ వచనంలో
యాజకులు ఇక్కడ అంటున్నాడు డబ్బుకు కూలీకి బోధిస్తారట. కూలీకి. యాజకులు ఎవరు? మేము దేనికి బోధిస్తామంట? డబ్బుకు బోధిస్తారు. అమ్మ 3:11 చదువు అమ్మ. అందరూ ఓపెన్ చేసి చూసుకోండి. జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలీకి బోధింతురు. ఒక్క నిమిషం. కూలీకి బోధిస్తారు అంటే ఏంటి? ఎందుకు కూలి అని రాశాడు? బాబు ప్రకటన గ్రంథం చెప్తున్నా, సామెలన్నా ఎంత ఇస్తావు డబ్బులు? ఇది టఫ్ సబ్జెక్ట్. ఎంత ఇస్తావు? ఎంత ఇస్తే చెప్తా. కూలీకి బోధిస్తా. అమ్మ అది అలాగే ఉంచి తర్వాత వచ్చిన తర్వాత లేని చదువుదు. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట విందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 12వ వచనంలో జీతగాడే కనుక తోడేళ్ళు వచ్చినప్పుడు ఏంటి? విడిచి వెళ్ళిపోతా. తోడేళ్ళు వారిని చెదరగొడతాది. చదువమ్మ 10:12. యోహాను సువార్త 10:12. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక. ఎవరంట? ఏంటి కాపరి లక్షణం ఏంటి? ఇక్కడ అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో అంటాడు, సీమోను నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే, నీకే తెలుసు ప్రభువా అంటే, నా గొర్రెలను కాయ్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? గొర్రెలను మేపు అంటే కాయాలి. అంటే సాతానుడు ఈ కుటుంబంలోనికి రాకుండా, నీలోనికి రాకుండా కాయాలి. సేవకుడు మేపాలి. బలహీనమైన గొర్రెలను భుజాలపై వేసుకొని వెళ్ళా. రోగగ్రస్తుల ఆ సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి కొరకు ప్రార్థన చేయాలి, ఉపసించాలి, కన్నీరు కార్చాలి. ఈయన అంటున్నాడు జీతగాడే కాపరి కాదు. తోడేళ్ళు వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపో. చదువమ్మది. గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. తోడేళ్ళు అంటే ఇప్పుడు తోడేళ్ళు వచ్చింది అనుకో, గొర్రెలను ఏం చేస్తా చెప్పండి? ఏం చేస్తా చెప్పండి? ముద్దు పెట్టుకుంటాయా? చంపుతాయి. అంటే సాతానుడు ఇంటిలోకి వచ్చినా, వారు దుర్వ్యసనాలకు బానిసైనా పట్టించుకోరు. ఏంటి? వారు డబ్బిస్తున్నారా లేదా? అంతే. గొర్రెలు చెదరగొట్టినా అంటే వాక్యమునికి లోబడకుండా చెదరగొట్టినా పట్టించుకోరు. కూలీకి బోధించేవారు. ఇప్పుడు ఆమోసు మీకా 3:11లో ప్రవక్తలు ద్రవ్యమునకు సోద చెప్పుదురు. చదవమ్మా. ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు. సోద అంటే ఇప్పుడు సోద చెప్పేవాడు ఉట్టే చెప్తాడో చెప్పండి. పల్లెటూరులో ఉంటాయి. చిన్నప్పుడు నేను చూసా. ఏమంటారు? దీన్ని ఇలా వాయిస్తూ వచ్చేవారు. నేను చిన్నప్పుడు చూసేవాడిని. ఏంట ద్రవ్యమునకు ప్రవక్తలు సోద చెప్తారు అంటే అబద్ధ ప్రవచనాలు చెప్తా. అమ్మ నీకు ఎంత హ్యాపీవో ప్రవచనం చెప్తే. ఆడు శరీరంతో చెప్పాడా, ఆత్మతో చెప్పాడా అస్సలు పట్టించుకోమను. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్స్కి ముందు కారు తిరుగుతుంది, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది. నలుగురు చెప్పారట, నాకు వచ్చింది ఇందులో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆయన దానికి రిఫరెన్స్ ఏమి ఇచ్చాడో తెలుసా? అమ్మ తీసేయమ్మ. 1 కొరింథీ 13వ అధ్యాయం 8వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, భాషలైనా నిలిచిపోవును కానీ ప్రవచనమైన నిరర్థకమును కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. చదవమ్మ 1 కొరింథీ 13:8. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. చాలు. ఇప్పుడు పాల్గారు ఉన్నారు కదా సేవకులు,
ఇదే చెప్పాడు ఆయన, ఇందులో పంపాడు. ఏం చెప్పాడు? ప్రవచనమైన నిరర్థకం అవుతుంది, కానీ ప్రేమ నిలవాలి, బీదల పట్ల ఆయనకున్న ప్రేమ నిలవాలని ప్రవచనం నిరర్థకం చేశాడు. ఇది తప్ప కాదా వాక్యం? అమ్మ చెప్పమ్మ, గీతమ్మ, తప్ప కాదా? మనకి నోరు లేదు, చెప్పండి. తప్పు. ఎలా చెప్పారు తప్పని? నువ్వు చెప్తే వినాలా నేను? ప్రవచనము నిరర్థకం అవుతుందంటే ఇక్కడ ఎందుకు చెప్పాడు ఆ మాట? ప్రవచనము కంటే ప్రేమ శాశ్వతం. ప్రవచనం నిరర్థకం అవుతుందంటే బైబిల్ బుక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రాపసీ బుక్. కొత్త ఆకాశము చూసి తిని, కొత్త భూమిని చూసి తిని, ఆయన రాబోతూ ఉన్నాడు రెండో రాకడ. అది ప్రవచనమే కదా, అది నిరర్థకం అవుతుందా? బుద్ధి లేని వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు, అవునా? ప్రవచనం నిరర్థకం అవుతుందని ఉంది కదా అమ్మ. మరి ఇదంతా పంచభూతాలు లయమైపోతాయి. కొత్త ఆకాశం కొత్త భూమిని చూశాను, ప్రవచనం కదా, నిరర్థకం అవుతుందా? చదవండి. అందుకే అన్నీ నోట్ చేసుకోండి. ఇర్మియా 14వ అధ్యాయం 14వ వచనం. నేను వారిని పంపలే, వారికి సెలవివ్వలే. 14 యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. చాలు అమ్మ. ఇప్పుడు ఏసుకెళ్ళమ్మా. అమ్మ ఎందుకు ఇన్ని చూపిస్తున్నా అమ్మా? మీకు ఒకడు చూపిస్తే లేని పోని సందేహాలు, డౌట్లు, ఇవన్నీ రాసుకోండి. మళ్ళీ అడుగుతా నేను. అంటున్నాడు ఏంటి? నేను పంపలే, వారికి సెలవు ఇవ్వలే, వారికి మాట్లాడలే. ఇప్పుడు ఇవన్నీ ఎలా చెప్పారు? తాను గిరగరా తిరుగుతాది అంటే సర్వేలు చూశారు. వచ్చేవాళ్ళు కానుకలు ఎక్కువ వస్తాయి. ప్రవచనం నెరవేరిందంటే ఇప్పుడు 10,000 సంఘం అదంతా వెళుతుంది, 20,000 అవుతుంది. ఆయన ప్రవచనం నెరవేరింది అంటే ఇక్కడ అంటున్నాడు. ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ప్రవక్తలు ద్రవ్యమునకు సోద చెప్తారు. ఇర్మియా 22:28. ఇర్మియా అన్నాను, హెజ్కేలు 22:28. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు. ఏమంట? వ్యర్థమైన దర్శనం. ఏంటి? నేను దర్శనం చూసా, దేవుడు నేను ఇలా వాడుకుంటాడు. ఏంటి అమ్మ? ఉన్నాయి దర్శనాలు లేవు అని చెప్పటం లేదు, అది తప్పు అవుతుంది. ప్రవచనము లేదు అని చెప్పటం లేదు, అది తప్పు అవుతుంది. చెప్పమ్మా. వ్యర్థమైన దర్శనాలు. యెహోవా ఏమియు సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదగాండ్రయి జనులు కట్టిన మంటిగోడకు గచ్చుపూత పూయువారై ఉన్నారు. మరి యెహోవా ఏమీ సెలవయ్యక ఆయన అబద్ధం చెప్తాడండి దేవుడు. మళ్ళీ వీళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? గెలిస్తే ఇప్పుడు చచ్చిపోతాడట. సీఎం కొన్నప్పుడు ప్రొటెక్షన్ ఉంటుందా? సీఎం లేనప్పుడు ప్రొటెక్షన్ ఉంటుందా? ఎప్పుడైనా చంపచ్చు, చంపాలంటే. ఎంత అబద్ధ బోధకులు మీలాంటి వాళ్ళు తయారు చేస్తారు. అంటే విశ్వాసులకు బెత్తం పెట్టి బాధితే బుద్ధి వస్తుంది వాళ్ళకి, ఆ సంఘాలకి వెళ్ళిన వాళ్ళకి. వీడు అంటున్నాడు చక్కగా, యెహోవా ఏమీ సెలవయ్యక సెలవ వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు బాధ డబ్బుకు అమ్ముకోకూడదు. మరి అలాగంటే పాలుగారు ఉన్నారు, ఆయన సేవ వచ్చాడు, ఆయన పోషించాలి. ఎవరమ్మా? విశ్వాసులే. అది కూడా చూపిస్తాం మళ్ళీ. అది అక్కడ కూడా మీకు డౌట్ రాకుండా. మత్తయి 10వ అధ్యాయం 8వ వచనములో ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇవ్వండి, బోధించండి. అమ్మ చివరి లైన్, మత్తయి 10:8 చివరి లైన్. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. అమ్మ ఉచితముగా
వరాలు ఉచితంగా ఇచ్చాడు. దాన్ని డబ్బు కొరకు అమ్ముకోకండి. దేవుడు కొందరికి ప్రవచన వరం ఇచ్చాడు, కొందరికి దర్శన వరం ఇచ్చాడు, కొందరికి భాషలు మాట్లాడే వరం ఇచ్చాడు, భాషలకు అర్థం చెప్పే వరం ఇచ్చాడు. అమ్ముకోవద్దు. అమ్మ 2వ కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ పౌలు అంటున్నాడు ఏమన్నా తెలుసా? సువార్తను నేను ఉచితముగా ప్రకటించే. 2 కొరింథీ 11:7. అందరూ ఓపెన్ చేసి చూసుకోండి అమ్మా. ఎందుకు చెప్పి మళ్ళీ చదివించటం? మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకొనినందున. అమ్మా ఎలా ప్రకటించడంట? రేటు పెట్టుకోలే. ఉద్యోగ సభలో పిలిస్తే రోజుకెంత ఇవ్వాలి, కారు పెట్టాలి, లేనోడు ఉంటాడు అక్కడ. ఇక్కడ ఉచితముగా మీకు జ్ఞానం ఇచ్చే, ఉచితముగా నీకు వాక్య ప్రత్యక్షత ఇచ్చే, ఉచితముగా బోధించు. మరి మాకు పోషణ ఎలాగండి? చదవమ్మ, అది కూడా అండర్లైన్ చేసుకోండి. గలతీ 6:6. వాక్యోపదేశము నొందిన వాడు ఉపదేశము చేసిన వాడికి మంచి పదార్థాలను ఇయ్యాలి. 6:6. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఇప్పుడు మీ తండ్రి కనిపెంచిన తండ్రి ముసలోడు అయిపోయాడు, ఏమీ లేదు. ఏం చేస్తారు మీరు? పండక్కి బట్టలు తీస్తారు, బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. అలాగే వాక్యోపదేశము పొందిన వానికి మంచి పదార్థములన్నిటిలో భాగము ఇయ్యాలి. పౌలు అంటున్నాడు సువార్త ఉచితంగా చెప్పే. అమ్మ ఫిలిప్పి 4వ అధ్యాయంకి వెళ్ళమ్మ. ఇక్కడ అంటున్నాడు, ఫిలిప్పి సంగమా, మాసిదోనియా సంఘము కంటే మీరు ఇచ్చుటలోను పుచ్చుకొనుటలోను మీకు సాటి అయినవారు ఎవ్వరు లేరు. 4:15. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. అలా కొంచెమ్మా. ఇప్పుడు మీరు ఉచితంగా బోధించమన్నా సేవకులకేం ఇవ్వాల్సిన పనిలే అంటే మీ చేతులు సేవకుడు చూడకూడదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తే సేవకులకు అవసరమైన అక్రతలను మిమ్మల్ని ప్రేరేపించి వారు అడగకుండే వారి అక్రతలను తీర్చేటట్టు మీరు దేవుడి కార్యం చేస్తారు. అమ్మ అదే 18వ వచనములో ఇక్కడ అంటున్నాడు, మీరు పంపిన వస్తువులను ఎపోఫ్రొదితు చేత పుచ్చుకొని ఏమీ కొదువ లేకుండా ఉన్న అది ప్రీతికరమైన మనోహరమైన సువాసన. చదువమ్మ 18. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఏమన్నాడు? ఇప్పుడు పౌరును పోషించలే, సంఘం పోషించలే. ఏమన్నాడు? నేను అమ్ముకోట్లే వాక్యాన్ని. ఇక్కడ చక్కగొన్నారు కదా, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోద చెప్పుదురు, యాజకులు కూలీకి బోధిస్తున్నా. అయ్యో, ఒక్కొక్కళ్ళు పిలవాలంటే లక్షలు డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారండో బాబు. బుద్ధి లేని విశ్వాసులు వాళ్ళని పిలుస్తారు. వాళ్ళ వల్ల క్షేమం కలగదు మీకు. అమ్మ 2వ పేతురు 2వ అధ్యాయం పట్టుకో. వీళ్ళేంటంట, అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు మీలో ఉన్నారు. అంటే ఎక్కడున్నారు? క్రైస్తవ గుంపులో ఉన్నారు. వారంతా నాశన కర్మకు భిన్నాభిప్రాయములను రహస్యంగా బోధిస్తారు. అంటే భిన్న బోధలు బోధిస్తారు. ఈ నికోలాయితు బోధ ఏంటి? ధనం కొరకు బోధ మార్చివేసే బోధ, ధనం కొరకు ఆకట్టుకునే బోధ. ఇక్కడ అంటున్నాడు నికోలాయితు బోధ, ఆ బిలాము బోధ ఒకటే.
ప్రారంభం బాగా ఉంది, బహుమానానికి ఆశించి తప్పుడు బోధలు స్టార్ట్ చేసాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు అంటున్నారు మీ ద్వారా లాభం పొందుకుంటారంట. అంటే మీరే వాళ్ళ పోషించేది. ఇక్కడ అంటున్నాడు పోకిరి చేష్టలు అనేకులు అనుసరిస్తున్నారు, సత్య బోధను వారు తృణీకరిస్తున్నారు. చదవమ్మ 2 పేతురు 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎక్కడ ఉంటారంట? ప్రజలలో అంటే అక్కడ సంఘంలో, దేవుని ప్రజల్లో ఉంటారు. మీరు బుద్ధి కలిగిన వాళ్ళు అయితే ఏంటి, అమ్మో ఈడు అబద్ధోడు, ఈయన మనం చేర్చుకోకూడదు, వీడికేమి ఇవ్వకూడదు అంతే. కానీ ఇక్కడ టీవీలో చూస్తే 10,000 ఇస్తే 1,00,000 వచ్చిందంట, నేను కూడా 10,000 ఇద్దాం, నాకు 1,00,000 వచ్చింది. చదవమ్మా. అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ఎవరంట? దేవుణ్ణి విసర్జించేస్తున్నారంట వీళ్ళు. ఇప్పుడు దేవుడే ప్రవచనం చెప్తే అబద్ధం జరుగుతుందా? మరి ఇది విన్నా కూడా అబద్ధమని ఎన్నో మార్లు అన్ని దాంట్లో వచ్చినా కూడా వెళ్తున్నారంటే వీళ్ళెవరమ్మా? వీళ్ళెవరు? బుద్ధి లేని వారు. వీరు పందుల పొట్టు తినేవారు. తప్పిపోయిన కుమారుడు అన్నట్టు పందుల పొట్టు తినేవారు. చదవమ్మా. తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. చూసారా, భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారా? మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. సత్యమును వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. ఇప్పుడు సత్యం చెప్తాం, వచ్చారా జనాలు? నేను గిమ్మిక్ చేస్తూ స్టార్ట్ చేస్తాను అనుకో, ఇది చాలదు, అక్కడ మెట్ల దగ్గర కూడా నిండిపోద్ది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. మీ వలన లాభం. ఇప్పుడు ఒక ఆయన ఫస్ట్ బిహెచ్ఎల్లో ఆయనకు ఒరిజినల్ సభ్యులు 40 మంది. మా విశ్వాసం చెప్పింది 40 మంది. ఇప్పుడు అత్యంత పెద్ద చర్చ్, కోట్లు డబ్బు. మీ వలన లాభం ఏంటి? వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. అమ్మ, లాభం మీ వల్ల పొందుకుంటారు అబద్ధ బోధకులు. ఇప్పుడు ఈ బిలాము బోధించిన బోధను బట్టి ఏమన్నాడు? ఇప్పుడు విగ్రహములకు అర్పించినది తినవద్దు ఉందా? 1 కొరింథీ 10వ అధ్యాయం 20వ వచనం. 1 కొరింథీ 10th చాప్టర్ 20th verseలో ఇక్కడ అంటున్నాడు, మీరు దేవుని పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది తాగకూడదు, దేవుని బల్లలోనిది దయ్యము బల్లలోనిది తీసుకోకూడదు. చదవమ్మా. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టము లేదు. మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ఇక్కడ ఏమన్నాడమ్మా? ఆదివారం ఏ పాత్రలో తాగారు మీరు? ప్రభు పాత్ర, ద్రాక్షారసం కదా. ఆదివారం ప్రభు బల్ల ఏం తిన్నారు? రొట్టె. ఎందుకు తిన్నారు? పరిశుద్ధులుగా ఉండటానికి. అయితే ఇప్పుడు అన్యజనులు అర్పించే బలులు ఎవరికంట? దయ్యములకు అర్పిస్తూ ఉన్నారు. అన్ని ఆచారాలు, అన్ని సంప్రదాయాలు నాకు హేయము. లేవికాండం 20వ అధ్యాయం 23వ వచనం. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరు గనుక నేను వారి యందు అసహ్యపడి తిని. ఏమన్నాడమ్మా? అట్టి క్రియలు వారు చేశారు కనుక అసహ్యపడుతున్నా.
అర్పించే బలులు దయ్యాల కంటే చదవమ్మ 17:7 లేవికాండం. వారు వ్యభిచారులై అనుసరించుచూ వచ్చిన దయ్యముల పేరట వధించినట్లు ఇక మీదట తమ బలి పశువులను వధింపరాదు. అమ్మ దేనికి వధిస్తున్నారంట చెప్పాలి, దేనికి? ఇప్పుడు ఈయన బాధ ఏంటి? భోజనం కదా మీరు చేసేది, ఏదైనా పర్లే తినండి. ఇక్కడ దేవుని బల్లలోనిది దెయ్యము బల్లలో పాలు పంపులు పుచ్చుకోకూడదు. ఆ బల్లలో పాలు పంపులు పుచ్చుకొనడం వలన నీకేం కలుగుతుంది? పవిత్రత కలుగుతుంది, శోధనను జయించే శక్తి కలుగుతున్నది. అమ్మా ఆదికాండం 14 పట్టుకో. అబ్రాహాము శోధన జయించడానికి కారణం ఏంటో తెలుసా? 5 రాజులను జయించొచ్చాడు. అసలైన శోధన అప్పుడు వచ్చింది. ఏమన్నాడు? 14:21 ఏమన్నాడు? ఇదిగో మనుష్యులను నాకు ఇచ్చి ఆస్తిని సొమ్మును నువ్వే తీసుకో. అబ్రాహాము ఏమన్నాడు తెలుసా? రేపటి దినమున నీవే నన్ను ధనవంతుడు చేసేవని చెప్పుకోకుండా ఉండే నిమిత్తం ఒక చెప్పులు వారనను నూలు పోగలను తీసుకోను. చదవమ్మా. సొదొమరాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, అబ్రాము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండునట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. అలాగే ఉంచండి. అధ్యాయం ఎలా జయించాడు శోధన అబ్రాము? ఆ శోధన జయించక మునుపు షాలేము రాజు వచ్చాడు, రొట్టెను ద్రాక్షారసం ఇచ్చాడు. చదవమ్మ, మీదకెళ్ళమ్మ. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. చాలు. ఇప్పుడు అబ్రహాము జయించడానికి కారణం ఏంటి చెప్పండి? ఏంటి? ధనాపేక్ష వచ్చింది ముందుకి. దాన్ని ఎలా జయించాడు? బల్లలో రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాడు. ఇక్కడ అంటున్నాడు, దెయ్యములకు అర్పించే బలి నువ్వు తింటే జయ జీవితం ఉండదు నీకు. అది పరిశుద్ధపరిచే ద్రాక్షారసం నీ శరీరాన్ని నీతికి సాధనాలుగా చేసే రొట్టెది. ఆ రొట్టెలో పాలు పంపులు పంచుకుంటూ దెయ్యాలకు అర్పించిన బలిలో కూడా తీసుకుంటే నీ శరీరం అపవిత్ర అవుతుంది, నువ్వు అపవిత్రుడు అయిపోతావు. తప్పుడు తలంపులు, తప్పుడు ఆలోచనలు, వంకర మార్గంలో నేను నడిపిస్తున్నా బలులు. ఎంత చక్కగా చేశాడు పౌలు గారు జీవించిన దినాలలో. సంగమ అపొస్తలుకారం 10వ అధ్యాయం పట్టుకున్నాడు. సంఘములో నుండి కొంతమంది వెళ్ళి విగ్రహములకు అర్పించిన వానిని తినవచ్చు అని చెప్పారు. తప్పుడు బోధ. ఇప్పుడు పౌలు బర్నబాను శీలను పంపించి మీలో కొందరు నేను పంపని బోధ, దేవునికి వ్యతిరేకమైన బోధ బోధించారు, దాని నుండి దూరముగా ఉండండి, వాటిని విసర్జించండి. 15:24 చదివి 28-29కి వెళ్ళమ్మా. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ ఏమన్నాడు? ఎక్కడి నుండి వెళ్ళారంట? సంఘంలో నుండి వెళ్ళారు. ఏం చేశారు? బాబు సినిమా చూడకు, సీరియల్ చూడొద్దు అని చెప్పామనుకో, ఈ సంఘం వద్దులే పోతారు. పర్లేదు సినిమా చూసిన నీ దశం భాగం తెచ్చి కానుకెక్కడ చాలు, నువ్వు కింద నుంచి చేతులు పెట్టి డబ్బులు తీసుకున్నా పర్లే, నీ సంపాదన అక్రమమైందన్నా పర్వాలే. అబ్బా చాలా చక్కగా చెప్పాడు. నిలుదోపిడి చేస్తారు కదా అక్రమ సంపాదన అంతా, ఇక్కడ కూడా అది కుదరదు.
ఈ బోధలు ఎంత చక్కగా ఉంటాయంటే మీకు ఇక్కడ అంటున్నాడు, వెళ్ళి తప్పుడు బోధ బోధించారంట. 28, 29 చదవమ్మా. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఇక్కడ అంత చక్కగా చెప్పాడు చూడండి. విగ్రహములు అర్పించే వారిని విసర్జించండి, జారత్వాన్ని విసర్జించండి. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమం కలుగును గాక. ఏమన్నాడు? దీనికి దూరంగా ఉంటే మీకు మేలు కలుగుతుంది, క్షేమం కలుగుతాడు. ఏంటి క్షేమం? మీ కుటుంబంలో నీతి కలిగి జీవిస్తా, సమాధానం కలుగుతాది, ఆరోగ్యం ఉంటాది. దీనికి దూరంగా ఉండండి అని చెప్తే పాపం బోధించు. ఏమయ్యాడు? ఫస్ట్ అమ్మ వాక్యాన్ని అమ్ముకోవటం ఇక్కడ స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ బిలాముతో. మీరు అతకండి, అక్కడే స్టార్ట్ అయింది. బహుమానం కొరకు, ధనం కొరకు ఆశించి. బికినీ డ్రెస్ ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడే. ఈయన బోధించాడు. పిచ్చోడా, బాలక రాజా, మీ మోయాబు స్త్రీలు అందగత్తెలు, చక్కగా తయారవ్వండి, బ్యూటీ పార్లర్, చక్కగా వెళ్ళండి, చక్కగా సోకు తీసుకోండి, మంచి దుస్తులు ధరించండి, వాళ్ళని ఆకర్షించేటట్టు తీర్చిదిద్దు. వాళ్ళు వస్తారు, వాళ్ళు చూస్తారు, ఆకర్షితులు అవుతారు, పాపంలో పడతారు. మీరు మీ దేవతలకు అర్పించిన భోజనం లాలన చేసి పెట్టండి. ఇది బిలాం బోధించాడండి. సంఖ్యాకాండం 31:16 చదవమ్మా. ఇదిగో బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో. అమ్మ, ఎవరిని మాటను బట్టా? బిలాము మాటను బట్టి పేయేరు విషయంలో ఇశ్రాయేలీయుల చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? ఇప్పుడు అమ్మ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం పట్టుకోమ్మ. ఇక్కడ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఏం చెప్పాడో తెలుసా? అమ్మోనీయులతో, మోయాబీలతో 10వ తరము వారు కూడా కలవద్దు. ఎందుకో తెలుసా? వీరు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు, అమ్మ ఎవరు ఈ అమ్మోనీయులు, మోయాబీలు ఎవరు చెప్పండి? ఎవరు? లోతు సంతానం ఎవరు? ఇశ్రాయేలుకి ఏమవుతారు? బంధువులు కదా? బంధువులే కదమ్మా. ఇప్పుడు మీ రక్త సంబంధికుడు శ్రమ నుండి విడుదలై వచ్చాడు, కష్టము నుండి బయటకు వచ్చాడు, వారికి క్షేమం కలిగిందంటే నువ్వేం చేయాలా? సంతోషించాలి కదా. వీరు సంతోషించకుండా వీరిని హతం చేయాలని చూశారు. చర్వమ్మ 23:5. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. నీ దినములన్నిట ఎన్నడును వారి. 3వ వచనం చదవమ్మ. 3. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలయనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానమునిచ్చి. చూడండి, కొంతమంది ఉంటారు రక్త సంబంధికుల అభివృద్ధిలోకి వస్తే కుళ్ళండీలకి రక్త సంబంధికుల్లోనే, అరే నాకంటే గొప్పడైపోయాడురా, నాకంటే 2 ఇల్లులు ఎక్కువ కట్టించుకున్నాడు. రక్త సంబంధికులేరు. లోతు సంతానం అక్రమ సంతానం అయినా అయ్యో 430 సంవత్సరాలు మన సహోదరులు శ్రమపడ్డారు, ఐగుప్తులో బానిస బతుకులు బతికారు, దేవుడు వారి పట్ల కృప చూపించి విడిపించి తీసుకొచ్చాడని సంతోషించకుండా వారు చెప్పించడానికి డబ్బులు పెట్టి పంపాడు. చేరవద్దు. నోట్ చేసుకోండి, చదవమన్నావు చదవండి. ఇప్పుడు ఇవన్నీ చదివించాను ఎందుకు? మళ్ళీ
మీరు మళ్ళీ నాకు అడుగకుండా ఉందా లేదా? ఇప్పుడు చెప్పండి. కూలీకి యాజకుడు బోధించడం ఎక్కడుంది? అమ్మ మూసి చెప్పండి, ఎక్కడ? మీకా 3:11. ఇలాము చేశాడులేండి. రిఫరెన్స్ ఎక్కడుంది? ఇవన్నీ టక్కని చెప్పాలి మీరు. అమ్మా ఇప్పుడు ఏదైనా ప్రవక్త ఇప్పుడు నెరవేరలేదు చెప్పిన ప్రవచనం ఏమంటున్నాడు తెలుసా అమ్మ? అది కూడా నోట్ చేసుకోండి. 18 ద్వితీయోపదేశకాండం 20-21. ఈ ప్రవక్త అంట చావాలంట. తప్పుడు బోధలు చేసే ప్రవక్త దేవుడు చెప్తున్న ధర్మశాస్త్రంలో. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయును చావవలెను. ఒక నిమిషం, ఏమన్నాడమ్మా? ఆ ప్రవక్త ఏమవ్వాలంట? బతికే ఉన్నారుగా, ఆత్మీయంగా చచ్చిపోయారు. ప్రత్యక్షత రాదు, వాక్య ప్రత్యక్షత. అమ్మ 21 చదువమ్మ. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన యెడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరుగకపోయిన యెడలను ఎన్నడూను నెరవేరకపోయిన యెడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ గొర్రెలు ఏమనాలి చెప్పండి మీరు? ఈ గొర్రెలు ఏమనాలి? పంది పొట్టు తినే గొర్రెలు ఇవి, మంచి మేత తినే గొర్రెలు కావు ఇవి. ఎంత చక్కగా రాశాడో చూడండి. ఇక్కడ అంటున్నాడు క్లియర్గా, జంతువులకు బలి, సరే దయ్యాలకు బలి ఇచ్చిన వాడిని తినకూడదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈ బాధ విని అమ్మ ఇప్పుడు తర్వమ్మ సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. చాలు అమ్మ, అలాగే మంచు. ఎందుకు నమస్కరించారు? వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు ఆల్రెడీ హోరేబు కొండ మీద ఏమిచ్చాడు? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు. వీళ్ళు వినలేదా? వినలేదమ్మా? వీళ్ళకి తెలియదా? ప్రవక్త లేడా? యాజకుడు లేడా? ఉండి ఏం చేశారు? అందం. ఇప్పుడు సామెతలు ఉన్నాయి కదా, ఎంతవారు కానీ వేదాంతులైనా కానీ ఏంటి ఏదో ఉందా, స్త్రీకి దాసోహం. చూడండి, తినొద్దంటే తిన్నారు, మొక్కొద్దంటే మొక్కారు. ఎవరు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? వ్యభిచారం చేస్తాం, అది అలాగే ఉంచు. మొదటి కొరింథీ 6వ అధ్యాయానికి వెళ్ళు. ఇక్కడ 18వ వచనములో పాపము చేసే ప్రతి వాడంట, మనుషుడు చేసే ప్రతి పాపం దేహమునకు వెలుపల ఉంటాడు, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరానికి హానికరంగా చేస్తున్నాడు. చదవమ్మ 18. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ప్రతి పాపం ఏంటంట? దేహానికి వెలుపల ఉంటుందట. జారత్వం చేసేవాడు ఏంటి? సొంత శరీరానికి హానికరంగా చేస్తున్నాడు. చాలా దినాల క్రితం ఒక క్రైస్తవ కుటుంబం భర్త ఎయిడ్స్ వ్యాధితో చనిపోయాడు. భార్య కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. ప్రార్థన చేయటానికి వెళ్ళాం. ఆమెకు ఒక కూతురు, ఆ కూతురుకు కూడా ఎయిడ్స్ వ్యాధి సోకింది.
ఆమె అంటుంది, పాపం చేసింది నా భర్త. నా భర్తకి అర్ధాంగిన అవటం వలన నాకు ఆ వ్యాధి సోకింది. అన్యం పుణ్యము ఎరుగని నా కూతురు, ఏ పాపం లేదు, చిన్న వయస్సులో ఎయిడ్స్ వచ్చింది. పాస్టర్ గారు, నేను చనిపోతా, నా కూతుర్ని ఎవరు చూసుకుంటారు? తల్లి తండ్రి లేరు, అనాథ అయిపోతుంది. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. మనుష్యుడు చేసే ప్రతి పాపం దేహానికి వెలుపల ఉంటా. జాగ్రత్తం చేసేవాడు సొంత శరీరాన్ని హానికరంగా చేస్తున్నాడు. భార్యకంటుకుంది. అయ్యో చిన్న పిల్లండి, ఆ పిల్లను చూస్తే జాలేసింది. అయ్యో ఎవరు చూసుకుంటారు ఈ పిల్లని? ఇక్కడ అంటున్నాడు జాగ్రత్తం చేసే. కారణం ఏంటి? ఈరోజు చాలా మంది సేవకులు జాగ్రత్తలో పడిపోతున్నారు. వారు హెచ్చరించరు, బుద్ధి చెప్పరు, గద్దించరు. కారణం ఏంటో తెలుసా? దశంభాగాలు రావాలకి ఖండించి వాక్యం చెప్పరు. వాక్యాన్ని తప్పు చేసినప్పుడు ఎవరన్నా ఖండించాలి, బుద్ధి చెప్పాలి. శిక్షకు వాక్యం చరమ 2 తిమోతి 3:17 దైవావేశము కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు చర్వమ. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును. ఏమన్నాడు? తప్పుదిద్దుటకు. తప్పు చేస్తే నేనేం ఊరుకోను. ఎవరు తప్పు చేసినా ఒకటే నాకు. నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది పక్కన పెట్టారు. ఎవరంటే ఇల్లు? ఈ బిలాము దేన్ని ప్రేమించాడు? 2 తిమోతి 3:4 సుఖాన్ని ప్రేమించాడు. 3:4 ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఇప్పుడు వీళ్ళు రేట్లు పెట్టుకునేవాళ్ళు, బోధకు కోట్లు సంపాదించేవారు దేన్ని ప్రేమిస్తున్నారు? సుఖాన్ని. ₹1 కారులో తిరుగుతా నేను. తిరుగు. ఎప్పుడు? నువ్వు వ్యాపారం చేసి సంపాదించుకుంటే, నీ పితరుల ఆస్తి ఉంటే, నీ కష్టపడి సంపాదిస్తే. ఒకప్పుడు కారు లగ్జరీ, ఇప్పుడు కాదండి. ఇప్పుడు ప్రతి సేవకుడి కారు కావాలి. సేవ విస్తరించింది. కానీ కారు కావాలని బెంజ్ కారు కావాలి అంటే ఏంటది? చెప్పండి, ఏంటది? భోగం. ఇక్కడ అంటాడు సుఖాన్ని ప్రేమించి. దేవుడు నాకు వరమిచ్చాడు. దేవుడు ఏమన్నాడు? ఒకే నోటి గుండా ఆశీర్వచనం, శాపవచనం ఉండకూడదు. బిలాము, నేను ఆశీర్వాదం ఇవ్వటానికి నేను ఎన్నుకున్నా. నీ నోటి నుండి ఆశీర్వచనం రావాలి. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలని తెలిసి కూడా శపించడానికి వెళ్ళావు. అయితే నేను శపించనివ్వకుండా ఆ నోటిలో మాటలు పెట్టే ముమ్మారు వెళ్ళినా శపించనేరు. అయితే కుయుక్తి పన్ని బహుమానం కొరకు, ధనము కొరకు ఆశపడి బోధన మార్చేవు. ఈరోజు రామ్నగర్లో చాలా దినాల క్రితం ఒక ఆయన ప్రారంభంలో బాగా ఉండేదంట బోధ. ఎవరో పార నుంచి డబ్బులు పంపడం స్టార్ట్ చేశాడు. ఏం చేశాడు తెలుసా? బాప్తిష్యం తండ్రి కుమార పరిశుద్ధాత్మలో లేదు, యేసు నామంలోనే బాప్తిష్యం ఉల్టా ఇస్తాడు. దేనికంటే ఇది ధనాన్ని బట్టి బోధ. నేను చాలా దినాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం, నాతో ఒక సేవకుడు వచ్చాడు. పేరెందుకు చెప్పడం కానీ, నేను వాక్యం చెప్పే 1 గంట మాట్లాడా. పైకి వచ్చి ఏమన్నాడు తెలుసా? తమ్ముడు, అంతసేపు మాట్లాడటం అవసరమా అన్న. అదేంటండి, వాక్యం చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చే ₹100కి 200కి అంతసేపు బోధించాలండి. 20 సంవత్సరాల క్రితం విన్న మాట అండి.
ఫస్ట్ టైం నేను విన్నా. ఒరే బాబు అంటే గంట చెప్పాలంటో ఒక రేటు, 2 గంటలు చెప్పాలంటే వాళ్ళు ఇచ్చే 100-200కి అంత మాట్లాడాలా అవసరమా అన్నాడు. ఆశ్చర్యపోయే. అమ్మా, ఇలాంటి వాళ్ళందరినీ మీరే పోషించారు. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు ఏమంటున్నాడు? జారత్వం దేవునికి అసఖ్యమైన క్రియ. అమ్మ, 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 4-5 వచనాలలో మీరు అన్యజనుల వలె కామాభిలాష యందు కాక, ఇక్కడ అంటున్నాడు, పవిత్రత యందు ఘనత యందు తన ఘటమును ఎలాగ కాపాడుకొనవలనో ఎరుగుట దేవుని చిత్తం. చర్వమ్మ. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవుడు ఏమన్నాడు? అన్యజనుల వలె. బాబు, ఒక భార్య, ఇంకో భార్య, చిన్నెళ్ళు సెటప్. ఇదొద్దురా, అన్యజనులు చేస్తారు. నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి. మీరు లోకములో నుండి ప్రత్యేకించుకున్న ఎందుకు? పరిశుద్ధత కలిగి జీవించటానికి. ఒకప్పుడు కామాభిలాష ఎందు ఉన్నారు, నష్టపోయి మన దేవుడు ఎంత మంచి దేవుడు వచ్చాడు చూడండి. దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదు తప్పు చేస్తే కొట్టకుండా ఉండలే, నలుగురిని చంపుకున్నాడు. ప్రపంచమంతా ఇప్పటికి 3000 సంవత్సరాలు దావీదు చరిత్ర ప్రపంచమంతా తెలుసుకునేటట్టు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. నా సేవకుడు, నా ప్రియుడు అని ఊరుకోలే. నేను చేసిన ఊరుకోడు, అందరికీ తెలిసేటట్టు. అది మన దేవుని నీతి. అమ్మా, సొలొమోను పాపంలో పడిపోతాను, దేవుని యొక్క మాటను పెడచెవిని పెట్టటానికి జారత్వం. ఇప్పుడు చదవమ్మ, సంఖ్యాకాండం 25వ అధ్యాయము. ఇదిగో, మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చుచుండిన ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇశ్రాయేలీయులలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తోడుకొని వచ్చెను. ఒక్క నిమిషం అమ్మ, ఎవరెదుట తీసుకెళ్లారు వీళ్ళు? చెప్పాలా అమ్మ? ఎవరెదుట? నందిని, ఎవరెదుట? ఎవరిని తీసుకెళ్లారు? ఒక అందగత్తెని పట్టుకొని, అప్పటికి తెగులొచ్చి ప్రజలు చచ్చిపోతూ ఉంటే ఆ స్త్రీతో వ్యభిచారం చేయటానికి కురువృద్ధుడు మోషే వయస్సుకైనా వాళ్ళు గౌరవం ఇవ్వలే. మోషే చూస్తుంటుండగా ఆ స్త్రీతో వ్యభిచారం చేయటానికి తీసుకొని గుడారంలోనికి వెళ్ళే 24,000 మంది తెగులుతో చచ్చిపోయారు. జారత్వం ఒక వ్యక్తికి గుడ్డితనాన్ని కలుగజేస్తాది. ఈ ఆత్మీయ నేత్రాలు మూసివేస్తా. చూడండి, పాతి పెట్టి కనబడటం లేదు అని ఫిర్యాదు చేసింది పోలీసు.
సమాజము నుండి లేచి ఈటెను చేతపట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకొని పోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలీయులలో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆత్మ ఇంపార్టెంట్. ఆత్మకు సృష్టికర్త దేవుడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళతా, శరీరం మట్టిలో కలిసిపోతాడు. పర్వాలేదు, ఈ బోధలు కూడా వచ్చేయండి. వచ్చి ఇలాంటి బోధలు మనకి ఎంత ఇష్టమో. అమ్మా, నికోలాయతు బోధ, బిలాము బోధ విడిచిపెట్టండి. ఇక్కడ బలి అర్పించకూడని వాటికి అర్పించి తినకూడనిది తిన్నారు. మీ మీద కొన్ని తప్పిదమ్ములు మోపుతున్నా. విగ్రహములు నిలిపే స్థలములో మీరున్నారు. మీరు విగ్రహారాధన చేయకుండా నా కొరకు విశ్వాసం కలిగి ఉన్నారు. అయితే కొంతమంది బిలాము బోధను అనుసరించి ఏం చేస్తున్నారు? అన్న దేవతలకు అర్పించిన బలిని తింటున్నారు, జారత్వం చేస్తున్నారు, ధనమునకు లోబడి. చూడండి అమ్మ, అదొక్కటి చూపించి ముగిస్తాను. 2 రాజుల 5వ అధ్యాయం ఇక్కడ ఎలీషా దగ్గరికి నయమాన్ వచ్చాడు. సత్తత రాగానే బంగారం, వెండి, వస్త్రాలు ఇస్తుంటే ఏమన్నాడు తెలుసా? యెహోవా జీవము తోడు, ఏమీ నాకు వద్దు. 16వ వచనం చదవమ్మా. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమియు తీసుకొనను అని చెప్పెను. ఏమి తీసుకోండి చెప్పాడు. పక్కన శిష్యుడు ఉన్నాడండి, బిలామాత్మ పనిచేస్తుంది అతనిలో. 18వ వచనం 22వ వచనానికి వెళ్తే అక్కడ ఏమన్నాడు తెలుసా? పిచ్చోడు మా యజమానుడు, యెహోవా జీవంతోడు నేను ఎదుర్కొంటా. ఎఫ్రాయిము మన్యము నుంచి 2 యవనస్తులు ఇప్పుడే వచ్చే, 2 మనుగుల వెండి, 2 వస్త్రాలు ఇయ్యు. 22వ వచనం చదువు. నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవ్వనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరు గనుక నీవు వారి కొరకు 2 మనుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడనెను. అమ్మా, చివరిగా 1 తిమోతి 6వ అధ్యాయం పట్టుకో. యేసయ్య 12 మంది అపొస్తలులను ఎన్నుకున్నాడు. ఒకడు తప్పిపోవటానికి కారణం ఏంటి? హత్య చేయలే, వ్యభిచారం చేయలే, ధనముకు దాసోహుడైపోయాడు. అందుకే అంటున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకున్నారు. ఇప్పుడు ఈ ధనం యోధ అనుభవించాడా? చచ్చిపోయాడు. ఈ వాక్యం ఎంత అదార్థమో చూడండి. ఇప్పుడు నాకు రీసెంట్గా విన్నా, 2000 నోట్స్ రద్దయినప్పుడట మన హైదరాబాద్లో ఒక దైవజనుడు కొన్ని కోట్లు ఇస్తాను, అందులో సగం డబ్బులు నాకు ఇవి అంటున్నాడు. 500 నోట్స్ చదవమ్మా. మనం ఎలాగ ఉండాలో అది 6:11 6:10-11 1 తిమోతి 6వ అధ్యాయం 10-11. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి. ఏమన్నాడు? విసర్జించి. ఇప్పుడు మీరున్నారు, ఈ నైట్ డ్యూటీ చేస్తే డబల్ పేమెంట్ అన్నారు అనుకోండి. బైబిల్ స్టడీకి 1 వారం రాకపోతే ఏం పోయా? అప్పుడు ఎవరు మీరు? బిలాము ఆత్మ పనిచేస్తుంది.
ఆదివారం పనిచేసిన వాక్యం చెప్పేటప్పుడు మీకు ఆశ చూపిస్తుంది. డబల్ జీతం చూసుకో, అది కావాలా, బైబిల్ స్టడీ కావాలా, ఏది కావాలా? చాలామంది అదే బాగుంటుందంట. అదే చదువమ్మ. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. అంటున్నాడు దేవుని నీతిని, సాత్వికాన్ని, ఓర్పును వీటిని సంపాదించుకోవటానికి ప్రయత్నించు. సత్యమును గురించి బోధించవలసిన దైవజనుడు, పరిశుద్ధతలో నడిపించవలసిన ప్రవక్త, ధర్మశాస్త్రానుసారంగా నడిపించవలసిన ప్రవక్త, క్రమమైన పద్ధతిలో ప్రజలను నడిపించవలసిన ప్రవక్త బహుమానానికి, ధనానికి ఆశపడి బాధ తిప్పేశాడు. ఇప్పుడు చాలా మన రాష్ట్రంలో, మన దేశంలో ఇదే జరుగుతుంది. ఇక్కడ అంటున్నాడు, తప్పుదమ్ము మీ మీద మోపుతున్నా, వీటి నుండి దూరంగా ఉండండి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. అత్యంత ప్రేమ, కృప, కనికరము కలిగిన మా తండ్రి, ఈ ప్రత్యేక దినమందు ధనానికి అమ్ముడిపోయే బోధ ఎప్పుడు ప్రారంభమయ్యింది? ఈరోజు ఏమి జరుగుతున్నది? అబద్ధ ప్రవచనాలు, అబద్ధ ప్రవక్తలు, నాయనా నీ వాక్యానికి వ్యతిరేకమైన బోధలు, ఇవన్నీ నికోలాయితు బోధలని, బిలాము బోధలని వివరించు. ఆఖరికి బిలాం వాడు చంపాలి, ప్రవక్త చనిపోయాడు యుద్ధంలో. ఇశ్రాయేలీలు కత్తి చేత బిలామును చంపేశారు. ఈరోజు ఎందరో ధనాన్ని ప్రేమించి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. డబ్బు కొరకు, ద్రవ్యం కొరకు తప్పుడు ప్రవచనాలు బోధిస్తూ ఉన్నారు. వీటిని మీరందరూ పరిశీలన చేసుకుని ఎవరు దేవుని చేత పంపబడిన వారు తెలుసుకోవటానికి కృప దయచేయండి. విన్న వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.